ఈరోజు 2 వీడియోస్ పెడతానని అనుకున్నారా? నేనే అనుకోలే. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక అమృతమైన రూపం, ఒక అద్భుతమైన అభినేట్ సౌందర్య. పేరు వింటేనే మన గుండెల్ని కదిలిచ్చేస్తది. 1972లో బెంగుళూరులో జన్మించిన సౌందర్య గారు ఒరిజినల్‌గా ఒక డాక్టర్ అవ్వాలని అనుకున్నారంట. 1992లో 'గాంధర్వ' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఆవిడ. అప్పటినుంచి వెనకాల చూసుకోలేదు. 'అమ్మోరు', 'పవిత్ర బంధం', 'రాజా' ఇంకా ఇలాంటివి మంచి సూపర్ హిట్స్ ఇస్తూ ఆవిడ కెరియర్‌లో మైల్ దూరంలో వెళ్ళిపోయారు. తన అభినయంలో భావన, తన కన్నుల్లో అందం, తన నడకలో మంచి అన్నీ కలిసి. తమిళ్, కన్నడ, హిందీలో కూడా తన మార్క్ వేస్తూ మల్టీ లాంగ్వేజ్ హీరోయిన్‌గా నిలిచారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి అందరితో తన కెమిస్ట్రీ చాలా మంచిగా కుదిరింది. కానీ జీవితంలో కొన్ని విషయాలు మనకు కంట్రోల్ ఇవ్వదు. 2004లో తన పొలిటికల్ క్యాంపెయిన్‌కి వెళ్ళడంలో బెల్లారి దగ్గర జరిగిన ఒక హెలికాప్టర్ ఇన్సిడెంట్. ఆ సమాచారం ఏప్రిల్ 17 తెలుగు సినిమాలో ఒక అందమైన చుక్క నిలిచిపోయింది. ఆ విషయం విన్నప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో 2 నిమిషాలు నిశ్శబ్దం. ఒక కాలం, ఒక శక్తి, ఒక ప్రేమ సౌందర్య. ఐర్ ఈరోజు కూడా తన సినిమాలు చూస్తే మనం తన అభినయంలో పడిపోతాం. జనాలు మర్చిపోవాలి కానీ సౌందర్య లాంటోడి గుర్తుని మర్చిపోలేరు. ఈ వీడియో ద్వారా మనందరి నుంచి ఒక సొల్యూషన్, ఒక నమస్కారం సౌందర్యకి. తను వెళ్ళిపోయిన చోటిలో తన స్మైల్, తన వాల్యూస్, తన అభినయం వదిలేసి వెళ్ళిపోయారు. రెస్ట్ ఇన్ పీస్ సౌందర్య గారు. యూ విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ అవర్ హార్ట్స్.